నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడానికి సంబంధించిన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు కొంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరు సీట్లు ఇచ్చే పని లేదు, మేము ఎన్ని పోటీ చేయదలుచుకుంటే అన్ని పోటీ చేస్తాము, మాకు సంతృప్తికరమైన సంఖ్యలో స్థానాలు దక్కకపోతే మేము అభ్యర్థులు నిలబెట్టుకొని పోటీ చేస్తామని ఆయన చెప్తున్నారు. గతంలో లోకేష్ 15% సీట్లు జనసేనకి ఇద్దాము, ఒక 5% బీజేపీ చేస్తుంది, ఒక 80% మనం పోటీ చేద్దామని వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్స్లో చెప్పాడు. సో దాని తర్వాత కొంత జనసేన నుంచి కొంత అవుట్రేజ్ అయితే వినపడింది, అసంతృప్తి, అంత తక్కువ స్థాయిలో మేము ఎలా పోటీ చేస్తామంటూ. సో ఏం జరగబోతుంది ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఈ పొత్తుకి సంబంధించి కొంత ఉపద్రవంగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడుతుంది. ఏం పోటీ చేయాలి, ఎవరిని పోటీ చేయాలనేది ఎట్లా ఇది వాళ్ళు దాటుతారంటారు ఈ ఉపద్రవాన్ని? అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కూర్చోబెట్టి ఒక క్లాస్ చెప్తాడు, దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రయోజనాల కోసం, ప్రపంచ ప్రయోజనాల కోసం, విశ్వ ప్రయోజనాల కోసం, ఖగోళ గ్రహంలో జరగబోయేటువంటి ఒకానొక దుర్మార్గమైన కార్యక్రమాన్ని ఆపటం కోసం మనం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవ్వాల్సి ఉండొచ్చు అని కూడా మాట్లాడగల సమర్థుడు ఆయన. చెప్పి అందుకోసం మనం వారి ఇచ్చిన సీట్లలో పోటీ చేద్దాం, అంత మాత్రం చేత మనం లేమని, మనం శక్తి తక్కువ వాళ్ళమనో కాదు, మనం కూడా ప్రపంచాన్ని పరిపాలించగలిగినటువంటి మేధో సంపద కలిగిన వాళ్ళం, ఆ సమర్థత కలిగిన వాళ్ళం. కానీ ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఈ స్థానిక సంస్థల గొడవ ఏమిటి? అసలు ప్రపంచమే మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ మీద ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీరు? వదిలేయండి దీన్ని. వాళ్ళు ఇచ్చినవి పోటీ చేస్తే చేద్దాం, కావాలంటే అవి కూడా వాళ్ళనే పోటీ చేయమని అడుగుదాం. ఇవ్వటంలో ఉన్న హాయి, ఇవ్వటంలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, త్యాగం చేయటంలో, ఇవ్వటంలో త్యాగం కాదు. కానీ అడగటంలో ఒక దౌర్భాగ్యం ఉంటుంది. మనమేంటి అడుక్కోవటం, సాధిద్దాం, వీళ్ళతో ఉండాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. అయినప్పుడు మనం ఏమిటో చూపిద్దాం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు మేము ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చూపించాల్సిన సందర్భంలో చూపిద్దాం, ఆ సమయం కోసం ఎదురు చూద్దాం. అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆవేశపడేవాడిని, ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా మోసం చేస్తాడు. అందుకని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అవసరమైతే మోటివేషనల్ స్పీచెస్ వినండి రెగ్యులర్గా. ఇలాంటి ఒక విజయానికి 2 మెట్లు, విజయానికి 1 మెట్టే, అరమెట్టులో విజయం లాంటి క్లాస్ ఏదో చెప్తాడు ఆయన వీళ్ళందరినీ కూర్చోబెట్టి. వీళ్ళకి ఎలా అర్థమవుతుందంటే, మనం ఇవి వదిలేసుకుంటే మనకేదో లోకల్గా ఏవో పనులు చేసి పెడతారు, కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రేపు పొద్దున్న జీవితం ముందుకెళ్తుంది, ఇప్పుడు గొడవద్దని అన్నగారు చెప్తున్నారు అని వాళ్ళు అర్థం చేసుకుని చప్పట్లు కొట్టేసి దండం పెట్టి వెళ్ళిపోయి ఒక టీ తాగి ఇంటికి వెళ్ళిపోతారు. ఇది జరగబోయే సన్నివేశం. ఇప్పుడు ఎవరు అసహనం వ్యక్తం చేసినా అక్కడ అదే పరిస్థితి. ఇప్పుడు ఆవిడ అరుణ గారు ఏదో మాట్లాడింది మన ఒంగోలులో, బాలినేని ఎపిసోడ్లో. ఇప్పుడు ఈయన మాట్లాడాడు. ఎవరు మాట్లాడినా కండిషన్ అదే. ఇష్టం నచ్చకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోయారు చాలా మంది. వెళ్ళిపోవటం అనేది ఇక వాళ్ళు, మేము వ్యక్తిగతంగా వాళ్ళకేవో లింక్స్ ఉంటాయి అవతల. లింక్స్ ఉన్నవాడు వెళ్ళిపోతాడు, లింక్స్ లేనివాడు సరే నడుపుదాం, కొంత డ్రామా ఇది నడుస్తోంది కదా అనుకుని కొనసాగుతారు కదా. ఈ కొనసాగింపే కోరుకుంటున్నాడు ఆయన. ఆయనకి టైం రావాలి. ఆయన ఇప్పుడు ఈ స్థానిక సంస్థల గురించో మరో దాని గురించో వాళ్ళతో గొడవ పడలేడు. ఎందుకంటే
క్లారిటీ ఢిల్లీ నుంచి రావాలి ఈయనకి. ఢిల్లీ నుంచి నువ్వు వచ్చేసాయి అంటే ఇమ్మీడియట్గా ఆయన స్వరం మార్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి వరకు ఉన్న కడుపు మంట అంతా తీర్చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు ఢిల్లీ వెళ్తాడు ఆయన. ఓకే. కాబట్టి ఆ రోజు కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. వీళ్ళల్లో ఏంటి, మొన్న 21 సీట్లు గెలవటం, ఈ 100% స్ట్రైక్ రేట్ అనేది ప్రతి బుర్రలోనూ నరనరాన ఎక్కేసింది. జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కడికి ఎక్కింది అది. ఓకే. 100% స్ట్రైక్ రేట్తో మన పార్టీ గెలిచినప్పుడు మనమేంటి ఇంకా ఇలా ఉన్నాం అని ఎప్పటికప్పుడు వాళ్ళు అద్దంలో చూసుకున్నప్పుడు అవతల నుంచి ఒక ప్రశ్న వస్తుంది కదా, అద్దంలో కనిపించే బొమ్మ నుంచి, దానికి సమాధానం చెప్పుకోవాలిగా. అందుకని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్కి తెలుసు వీళ్ళు ఎప్పుడూ అద్దంలో ముఖం చూసుకుని ఆవేశపడుతున్నారు, 2 రోజులు పోతే అదే పోతుంది, అద్దం చూడకుండా అని చెప్తాడు ఆయన ఫోన్ చేసి. అద్దంలో ముఖాలు చూసుకోకండి, 100 ప్రశ్నలు వస్తాయి ఇలాంటివి. నేను కూడా అద్దం చూడను, ఏదో మా ఆవిడ తలదూ వేస్తుంది, నేను బయటకు వచ్చేస్తాను, అలాగే ఉండండి మీరు కూడా అని ఏదో చెప్తాడు ఈలోపు. దానికి కూడా వీళ్ళ జబ్బులు తగ్గకపోతే అప్పుడు ఆయన నిర్మోహమాటంగా వదిలేసుకోవడానికి సిద్ధపడతాడు. అలా సిద్ధపడిన సందర్భాలే మీరు చెప్పింది. అవును, 2024 ఎన్నికల సమయంలో కూడా 21 అని నన్ను అడుగుతున్నారు అని, ఆయన నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి అవసరం లేదు నాకు అని కూడా ఖరాఖండిగా చెప్పారు. కాపులు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణ వచ్చినప్పుడు కూడా ఆయన నిర్మోహమాటంగా కాపులకి నాకు సంబంధం లేదు అనేసారు. ఇప్పుడు అంటే డిసోన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన ముందుకి ఆ రోజున కాపునాడు పాత నాయకులు ప్రపోజల్ పెట్టారయ్యా, మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోండి, కానీ 2.5 సంవత్సరాలు మీరు 2.5 సంవత్సరాలు ఆయన పవర్ షేరింగ్ చేసుకోండి, ఆ ప్రపోజల్తోనే వెళ్ళండి అని మాట్లాడారు కదా. ఎవరు మొన్న ఇటీవల కన్ను మూసినటువంటి ముద్రగడ గారు కావచ్చు, ఇప్పటికీ ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు కావచ్చు, వీళ్ళు బహిరంగంగా చెప్పారు ఆ మాట. అదేం అక్కర్లేదు, నేను పొత్తులోకి వెడుతున్నాను అని చెప్పాక వీళ్ళందరూ ఒక 2 రోజులు తిట్టి పడుకున్నారు. అక్కడి నుంచి కదా వివాదం మొదలైంది కాపునాడుతో. కాబట్టి ఆయన ఇలా అలాగే ఉంటాడు. ఆయన అంటే ప్రయోజనం, పర్పస్ ఏమిటి, ఆ రోజున ఆయనకి మెసేజ్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్లో ఆయన మొన్న ఎన్నికలు కాదు 19 ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ మీద విపరీతంగా దాడి చేశాడు. ఆ దాడి చేయటం గురించి కూడా రకరకాల కథనాలు ఉన్నాయి బయట. ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాలిడ్గా జగన్కి వెళ్లకుండా చేయటం కోసం ఏది 2009 ఎలక్షన్లో చిరంజీవి గారు ఏ పాత్ర అయితే పోషించాడో ఆ పాత్రని పవన్ కళ్యాణ్తో పోషింపజేయటం ద్వారా తాను గెలవాలని చంద్రబాబు అనుకుని ఇతన్ని బయటకు పంపాడు అనేది కూడా ఉంది. ఆ ఎన్నికల్లో ఆయన ఖర్చు అంతా చంద్రబాబు గారు ఇచ్చారు అనే ప్రచారం కూడా ఉంది కదా రోడ్డు మీద. చంద్రబాబు ఎప్పుడు విడిగా లేరు అనేది కొంతమంది మాట. అదేనండి, 9 ఎలక్షన్లో ఆయన లెఫ్ట్తో కలిసి తిరిగిన టైంలో కూడా కార్ పెట్రోల్ దగ్గర నుంచి ప్రతిదీ ఆయనే చూసుకున్నాడు అనే ప్రచారం కూడా స్టిల్ ఆంధ్రాలో నడుస్తోంది కదా. అవును, ఇప్పుడు మంగళగిరిలో పోటీ పెట్టకపోవటం, అదే 100 ఉన్నాయి, దానికి 100 ఉన్నాయి. జస్టిఫికేషన్ కొంచెం ఎక్కువ పాయింట్సే చూపిస్తాయి, బెటర్ పాయింట్స్. కాబట్టి ఆయన ప్రయోజనం చూసుకుంటాడు, ఆయన ప్రయోజనార్థమే పెడతాడు. ఆయన ఢిల్లీలో మీటింగ్ పెట్టి జాతీయ సమైక్యత అన్నా వాళ్ళ ఇంటి సమైక్యతలో వెలుగులు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాడు ఆయన. ఈరోజు కూడా పార్టీ నిర్మాణం మీద ఎలాంటి దృష్టి కేంద్రీకరించలేదు పవన్ కళ్యాణ్ గారు అనేది జనసేన శ్రేణుల నుంచి వినపడుతున్న ఒక మాట. అది ఆయన సెంట్రిక్గా నడిచే పార్టీ, ఇంకొకళ్ళని అలౌ చేయాలని ఆయన అనుకోడు. వేదిక మీద సీట్లు వేయటం అనేది ఈ మధ్య చేస్తున్నాడు, మొదట్లో అది లేదు కదా. ఆయన ఒక్కడే మాట్లాడేవాడు, ఆయన ఒక్కడే మాట్లాడతాడు, మిగిలిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారు. 1 man ఆర్మీ లాగా ఉండేది, 1 man షో, ఆర్మీ కాదు, ఆ 1 man షోనే చేసేవాడు. ఇప్పుడు కొంచెం 2-3 వేదిక మీద 2-3 క్యారెక్టర్లు ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అంటే హిట్లర్ సినిమాకి ముందు చిరంజీవి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ
హీరో సెంట్రిక్గా చాలా సినిమాలు చేశాను, కొన్ని చాలా ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి. సినిమాలో మనతో పాటు హీరోతో పాటు ఇంకో 3-4 క్యారెక్టర్లు బలంగా ఉంటే కదా సినిమా ఆడేది ఓకే అనే అభిప్రాయానికి వచ్చాను నేను. వచ్చి చేస్తున్న సినిమా హిట్లర్ అని అన్నాడు ఆయన. అదే ఈయన అభిప్రాయం కూడా. ఓకే అంటే అది దానికంటే నలుగురు ఉంటే బాగుంటుంది అనే వ్యాపారం ఇప్పుడు నడుస్తుంది అని నాకు అర్థమైంది. అందుకని వేదిక మీద నలుగురిని అకామిడేట్ చేస్తున్నానని మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఓకే అందుకని ఆయనకి ఆ ఘర్షణ ఉంది. క్యాడర్కి అర్థం చేయించాలి నెమ్మదిగా. వాళ్ళ ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఏదేమైనా తెలుగుదేశం అనుకున్నదే జరుగుతుంది. వాళ్ళు అన్ని ఇవ్వగదలుచుకుంటే అవే జరుగుతాయి. ఉంటారా పోతారా అనేది వీళ్ళ ఇష్టం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.